హాయ్ అండి. ఈరోజైతే మనము ఒక సింపుల్ రెసిపీ చూద్దామండి. అదేనండి కారం అన్నము. ఇది పాతకాలం నాటిదండి. మా అమ్మమ్మ గారైతే మాకు చేసి పెట్టేవాళ్ళు దీన్ని. నేను ఈరోజు మా పిల్లలకైతే దాన్ని ట్రై చేసి పెట్టానండి. బావుందన్నారు. టేస్ట్ అయితే బాగొచ్చిందన్నారు. దానికోసం నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. వండిన అన్నాన్ని పక్కకు పెట్టేసుకున్నాను ఒక గ్లాసు. ఇగోండి కొంచెం సాల్టు, కొంచెము పసుపు యాడ్ చేసి పెట్టాను. ఇదిగోండి ఈ కరివేపాకు అనేది అన్నంలో ఎందుకు పెట్టా అంటే ఫ్లేవర్ కోసము. ఫ్లేవర్ బావుంటదండి. పక్కన పెన్నం పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేడి చేసుకున్నాను. ఇదిగోండి. ఇది మామూలుగా మనం తాలింపు పెట్టుకున్నట్టేనండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, శనగగుళ్ళు అన్నీ ఏసేసుకున్నామండి. ఇదిగోండి మినపగుళ్ళు అన్నీ వేసేసుకున్నాము. ఇవి దోరగా ఏయించుకోవాలి. వీటికి మనము మనం చేసేదే కారం అన్నం కాబట్టి కారం ఎక్కువుంటదని చెప్పి నేనైతే చల్ల మిరపకాయలు తీసుకున్నానండి. దానికి కొంచెము సాల్టు, కొంచెము పసుపు మళ్ళీ యాడ్ చేశాను. ఇదిగోండి. వీటిల్లో ఆనియన్స్ అయితే ఒక ఆనియన్‌ని 4 పీసెస్ కింద కట్ చేశానండి. ఇవి దోరగా ఎగితే గనక మనం అన్నం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు తగులుతా ఉంటది. దానికి కొంచెం లాస్ట్‌లో కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఇగోండి ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది పిల్లల కోసం కాబట్టి. ఇగోండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి కారం అనేది. ఈ పోపు అనేది. మనం కలిపి పెట్టుకున్నాం కదండీ పక్కన రైసు. ఆ రైస్‌ని తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసేసుకుందాము. ఇదిగోండి చూసిన విధంగా యాడ్ చేసేసుకుందాము. ఈ అన్నము, ఈ కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 మినిట్స్ మనం లో ఫ్లేమ్‌లో దాన్నైతే వేడి చేసుకుందాము. ఇదిగోండి చూసారు గదండీ! కారం అన్నం అయితే రెడీ అయిపోయింది. దీనిని మళ్ళీ ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని తింటే దాని కాంబినేషన్